ఒకసారి చర్చికి వెళ్తే కలర్ బట్టల మీద ఒక అయ్యగారు తిట్టాడు కూడా. ఆ గడ్డం ఏంది, ఈ బట్టలు ఏంది, పాస్టర్ ఎవరన్నా అంటారా, నిన్ను చూసి ఎవడన్నా బీడీ అడుగుతాడు అన్నాడు. ఈ అవతారం ఏంది బ్రదర్, నువ్వు ఎట్ట సేవకుడివి, నిన్ను చూసి ఎవడన్నా బీడీ అడుగుతాడు అన్నాడు. అంటే ఏంది, బీడీలు తాగేవాళ్ళలాగా ఉందిరా నీ ముఖం అని. నా దీనస్థితి అతనికి తెలియదు. నాకుంది ఒకటే ఒక జత బట్టలు తెల్లయి, మరి కలర్ అయి ఉన్నాయి, అప్పులు ఉన్నాయి చాలా. మరి వచ్చిన రూపాయి వచ్చినట్టు ఎవడో మాట అనకుండా కడతా ఉన్నాను. తీసుకొని తొడుక్కోవాలని నాకుంది, లేదు మరి పరిస్థితి లేదు బ్రదర్. ఆర్థిక స్థితి మెరుగ్గా లేదంటే ప్రార్థన చేయాలి బ్రదర్, ప్రార్థన చేయాలి, దేవుడు ఇస్తాడు. ఏంది ఈ అవతారం ఏం చండాలంగా. పక్కకు పోయి ఏడ్చుకున్నాను, దేవా మరి నా గతి ఏంది, నేను నిజంగా అట్లా ఉన్నానా ప్రభా, నీ సేవకుడిగా ఉన్నట్టు లేదా, నేను సేవకుడిగా కనపడట్లేదా నాయన, నన్ను కనికరించినట్లు అడిగాను దేవుడు. అలాంటి తృణీకారాలు అవమానాలన్నిటిని కూడా నాకు తీయని గురుతులుగా మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా.